సమంత కెరీర్ విషయానికి వస్తే ఆమె టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. సమంతకు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయితే ఇటీవల సమంత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చిన అవకాశాలు పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. శకుంతలం, యశోద వంటి సినిమాలు చేసినా అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రాజెక్టుగా వచ్చిన సిటాడెల్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దీంతో సమంతతో సినిమాలు చేయాలా వద్దే అనే ఆలోచనలో పడ్డారు చాలా మంది నిర్మాతలు. టాలీవుడ్ లో కూడా ఆమె కంబ్యాక్ కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలో ఉంటే ప్రస్తుతం అవకాశాలన్నీ రష్మిక మందనకు వస్తున్నాయి. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారింది. యానిమల్, పుష్ప 2, చావా సినిమాల ద్వారా ఆమెకు భారీ డిమాండ్ పెరిగింది. వెంకీ కుటుంబల డైరెక్షన్లో తెరకెక్కిన చలో సినిమాతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన రష్మిక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన రష్మిక మహేష్ బాబు సర్లేర్ నీకెవరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. స్టార్డమ్ వచ్చాక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం సాధారణమే. ఇప్పుడు రష్మిక కూడా అదే దారిలో అడుగులు వేస్తూ కథాబలం ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. ఏదేమైనా సమంత ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవడం రష్మికకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కెరియర్లో ఇలాంటి మలుపులు రావడం అభిమానులకు నిరాశను కలిగించవచ్చు. కానీ సినీ పరిశ్రమలో మార్పులైతే సహజమే.